ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దసరా నైవేద్యాల్లో రోజుకో నైవేద్యం చొప్పున మనం చూపిస్తూ ఉన్నాము. ఈ రోజు ఏమన్నామండి? దధ్యన్నాసక్త హృదయ అని చెప్తారు అమ్మవారు. అమ్మవారికి పెరుగన్నం ఇష్టం. అవును. అయితే దధి అన్నం అంటే ఒట్టిగా తెల్లగా పెరుగు కలిపి అన్నం పెట్టి సరస్వతి పూజ రోజున పెరుగన్నం పెడతాం మనం. అయితే ఈ దాన్ని దధ్యోదనంగా అంటే బాగా తిరగమాత పెట్టి ఎక్కువ రుచికరంగా చేసేలాగా, మామూలు పెరుగన్నంలో ఉప్పు కూడా వేయరు, తెల్లటి పెరుగన్నంగా పెడతారు. కాళరాత్రికి కూడా పెరుగన్నం పెడతారు, సరస్వతి రోజు కూడా పెరుగన్నం పెడతారు. ఈ దధ్యోదనం ఒకరోజు నైవేద్యంగా చేసుకుంటాం అనమాట. పెరుగు అన్నం కలపడమే, తిరగమాత పెట్టుకుంటాం దాని మీద. కొంతమంది పసుపు వేస్తారు జయ. దధ్యోదనంలో కొంచెం పచ్చగా ఎలాగా ఒక కొద్దిగా నెయ్యి ఉంది, నెయ్యితోటి తిరగమాత పెడితే బాగుంటుంది. అవును. ఇందులో మీరు దానిమ్మ గింజలు వేయటము, కొద్దిగా క్యారెట్ కోరి వేయటము, ఏవో విధానాలు బాగుంటుందని చేస్తారేమో కానీ నిజానికి దేవాలయాల్లో చేసే విధానం అయితే తిరగమాత పెట్టడమే, అంతే. ఈ తిరగమాత సాధారణంగా నేతితోటి పెట్టుకుంటాం దధ్యోదనానికి. పెరుగు మనం ఎంత చేయదలుచుకున్నామో, పెరుగు అన్నానికి పెరుగుకి కొలత ఏమి ఉండదండి. వచ్చి ఆ మాత్రం అన్నం ఉందనుకోండి, దానికి కనీసం ఒక 3 ఇంతల పెరుగు ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఆ బౌల్లో వేద్దామా? చిక్కటి పెరుగు ఉంటే చూడండి. మామూలుగా మేమేం చేస్తామంటే పొద్దున్నే చేసేటట్టయితే కొన్ని పాలు పోస్తాం జయ. అందులో పెరుగులో కొద్దిగా అన్నం అయితే కాదు, కొంచెం ఎక్కువ అన్నం అయితే, ఒక చాలా మంది ఉన్నాం, ప్రసాదాన్ని నివేదన ఎక్కువ చేస్తామంటే కనుక తడి ఉంది ఏదో, అందుకని చిట్చిట్ట అంటాం. దాంట్లో కాసిన పాలు పోసి వితరణ చేసే ప్రసాద వితరణ సమయానికి తోడుకుని సెటిల్ అవుతుంది అనమాట. అందుకని కొన్ని పాలు కూడా పోసేస్తాం. పెరుగు పులవకుండా కూడా ఉంటుంది పాలు పోయటం వల్ల. మన విధానాన్ని బట్టి మనం ఎక్కువ చేసుకునేటట్టయితే పాలు పోసుకోండి, కొంచెమే అయితే కనుక కమ్మటి పెరుగు. ఇప్పుడు మనకి డబ్బాలకు పెరుగు ఎక్కువగా మనం పెరుగు కొనుక్కుంటున్నారు, చాలా మంది డబ్బా కొంటారు, అది అసలు తొందరగా పులవదు. దానికైతే పాలు పోయాల్సిన పని లేదు. మీరు ఇంట్లో తోడుపెట్టిన పాలు అయితేనే పెరుగు, ఇంట్లో తోడుపెట్టుకుంటేనే పాలు పోసుకోండి. కొన్నది ఎన్ని రోజులైనా అది అట్లానే అనిపిస్తుంది. డబ్బా పెరుగు అయితే పాలు పోయాల్సిన అవసరం లేదు. వేడెక్కింది. ఈ పెరుగన్నం తిరగమాతలో ఒక 6 నుంచి 8 వరకు మిరియాలు వేయండి. ఊరికే శాస్త్రానికి వేస్తామన్నమాట, బాగుంటుంది. ఒక చిన్న స్పూను ఆవాలు చిటపట్లాడుతున్నాయి. మరి కాస్త మినపప్పు, శనగపప్పు మీ చాయిస్ అయితే వేసుకోండి. జీలకర్ర 1-2 మనం వేయదలుచుకున్న ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసుకోదలిస్తే వేసుకోవచ్చు, కొద్దిగా అంతా కరివేపాకు. జీడిపప్పులు వేస్తే బాగుంటుంది, మీ ఇష్టం. పోపెత్తి పెరుగులో వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేద్దాము. అన్నము దీనికి సరిపడా, అంటే ఇప్పుడు ఎంత ఉందో అంత అన్నం వేసామనుకోండి, అన్నం అంతా పెరుగుని పీల్చేసి టంగుగా తయారవుతుంది. అంత టంగు చేయకూడదు. ఇది వదులుగా ఉంటే మనం నివేదన చేసి ప్రసాద వినిమయం సమయానికి కొంచెం సుమారుగా ఉంటుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే అన్నము, ఈ బియ్యం రెగ్యులర్ బియ్యం కాకుండా నూకలు అన్నం వండేవాళ్ళు దద్దోజనానికి. ఇప్పుడు చూడు ఇట్లా పొడి పొడిలాడుతూ ఉన్న అన్నం అయితే ఏమవుతుంది, డ్రైగా అయిపోతుంది. నూకల అన్నం అయితే మెత్తగా ఉంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా మటుకు విష్ణువాలయాల్లో ఈ పెద్ద పెద్దవి పాత బియ్యం కాకుండా ఒక రవ్వ కొత్త బియ్యం, కొంచెం విరిగినది బియ్యం, నూక బియ్యం ఎక్కువ రుచిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, అనుకనుగ్గా వస్తుంది. ఈ పెరుగుల్లో కూడా చేయి పెడితే వస్తువు పాడవుతుందండి, చేతులు పెట్టబోకండి. 1-2 స్పూన్లు ఉంచుకోవటము,
దాంతో అన్నంలో పెరుగు వేయటం కాదు, పెరుగులో అన్నం వేశారు అన్నం అమ్మగారు. అంతే అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రధానమైనది ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా బియ్యం కొనుక్కుంటున్నాం కదా. అవును ఈ రమ్మగారు. కొనుక్కునే బియ్యాలు ఒక 6 నెలలు 8 నెలలు పాతపడ్డాయి అనుకోండి, మనకు వండుతున్నప్పుడు తెలీదు, అవి విరవిరలాడిపోయి మేకుల్లా అవుతాయి, బొణిగలుగా ఉంటుంది. పదార్థం అమ్మకు పెట్టడానికైనా బాగుండాలి, రేపు తర్వాత ప్రసాదంగా మనం తినడానికి కూడా వినిమయం బాగుండాలిగా, అవ్వాలి ప్రసాద వినిమయం కావాలి కదా. అవును. అందుకని పెరుగులోనే అన్నం వేసుకోవాలి. ఇది చాలా ఏమీ లేదు, ఇప్పుడు ఇలా ఉందా, ఉమ్. సరిగ్గా 1 అవర్ తర్వాత చూస్తే ఇది దగ్గరకు వచ్చేస్తుంది, అవును, అన్నం మొత్తం లాగేస్తుంది ఈ వచ్చేస్తుంది. తడిని. అందుకని మనం ఇలాగే చేసుకోవాలి. కొద్దిగా సన్నటి కొత్తిమీర ఉమ్. దీని మీద తరిగి పెట్టండి. నివేదన రెడీగా ఉంది. గుమగుమలాడే కమ్మని దధ్యోదనం, మీరు దద్దోజనం అనొచ్చు. అవును. దీని ఒరిజినల్ సంస్కృత నామం ఏంటంటే దధి ఓదనము, పెరుగు అన్నము. ఓహో. ఓదనం అంటే అన్నం, దధి అంటే పెరుగు, దధ్యోదనము అనాలి, సందుద్ది అక్కడ అంతే. ఓకే. నేనైతే దద్దోజనం అని అంటానండి. మీకు చేత వచ్చినట్టు అనుకోండి, చేత వచ్చినట్టు చేసుకోండి, అది. అంతే. భక్తి ప్రధానం కావాల్సింది అంతే కదా రమ్మగారు. అంతే. భక్తి శ్రద్ధ అంటే భక్తి శ్రద్ధలతో పాటు మీరు కొన్ని పదాలు కూడా మంచివి నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటాం తప్పకుండాను. రైట్ రమ్మగారు, ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా దసరా శుభాకాంక్షలు.